సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్ విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, వింటీవీ న్యూస్ కు స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, దెందులూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొటారు అబ్బయ్య చౌదరి పెదవేగి మండలంలోని భోగాపురం మరియు అమ్మపాలెం గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరి ఈ 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను, అలాగే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో భోగాపురం సర్పంచ్ దిమ్మిటి రమేష్, అమ్మపాలెం సర్పంచ్ దేవరపల్లి యేసు మరియమ్మ, ఏబిఎన్ రాజు, ఎంపీపీ తాత రమ్య, జడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం, చలమోలు అశోక్ గౌడ్, చలగొళ్ల భూస్వామి, జడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయబాబు తదితరులు పాల్గొన్నారు. బాగున్నారమ్మా, ఈ ఇంటి మీద కూడా పడాలి కదా తల్లి. బాగున్నారు తల్లి. నెంబర్ ఇవ్వు. సిగరెట్ వాడుతున్నాడు.
ఫ్యాన్ ఓనరా తల్లి ఫ్యాన్ రా తల్లి. ఎందుకంటే అసలు ఆ ప్రభుత్వం దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయింది. మీదే కాదు తల్లి, ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి. డ్వాక్రా రుణమాఫీ డబ్బులేమో ఓట్లు కొనుక్కుండా ఆపారు. చేయూతో 18% మంది వేసాక అయ్యి ఆపారు. పిల్లలు చదువుకునే కాలేజ్ ఫీజులు చేస్తుంటే అయ్యి ఆపారు. ఇక అక్కడ దాకా వెళ్ళి పెన్షన్లు కూడా, పెన్షన్లు ఇంటికి తెచ్చి వాలంటీర్లు ఇచ్చేవారు మా పిల్లలందరూ. నేను చెప్తున్నాం అలాంటి పరిస్థితి ఉంది తల్లి. కేవలం ఈ 10 రోజులు వాళ్ళు చేసినటువంటి దుర్మార్గపు రాజకీయం వల్ల ఈరోజు డబ్బులన్నీ వెళ్ళాక మీ దగ్గర వల్ల మా దగ్గర లేవు, బ్యాంక్ దగ్గర ఉండిపోయి. కాబట్టి ఇవన్నీ డబ్బులు పడతాయి, మీరు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. 3 రోజులు రుణమాఫీలు మీరు ఎక్కడికి వెళ్ళలేదు కదా, ఇక ఇది కూడా ఎక్కడికి వెళ్ళకల్లా ఆటోమేటిక్గా మీకు పడిపోతాయి. సరేనా తల్లి? మొత్తం పడిపోతాయి తల్లి. జిల్లా పరిషత్ సూపరింటెండెంట్ కంజులూరి నరసింహమూర్తి ఇటీవలే గుండెపోటుతో మరణించగా జిల్లా పరిషత్ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి గంటా పద్మశ్రీ ప్రసాద్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి, జిల్లా పరిషత్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ కూడా ఆ నేస్తం వాళ్ళందరికీ అంతమంది మధ్యలో అలా చేయాలంటే చాలా గొప్ప మనసు అది ఉండాలి. ఆయనకి అలాంటి మనసు చాలా ఉంది. ఈరోజు ఆయన్ని పోగొట్టుకోవడం మన జడ్పీ స్టాఫ్ అందరికీ కూడా తీరలేని లోటు. ఆయన మనశ్శాంతి దేవుడు కల్పించాలని, అదేవిధంగా ఆయన కుటుంబాన్ని కూడా ఆ దేవుడు చల్లగా చూసి ఆయన లేని లోటు వాళ్ళకి ఆ దేవుడు ఇవ్వాలని, ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, మరోసారి ఆయనకి మనశ్శాంతి కావాలని కోరుకుంటూ ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. మీరు ఒకటే చెప్పాలండి, మీరు చైర్మన్ సీట్లో ఉన్నారంటే మీరు అందరికీ బాస్ కన్నా కూడా అందరితో ఫ్రెండ్లీగా ఉంటే సరిపోద్దని చెప్పారు. ఆయన మార్గంలో అంటే ఆయన ఎంత సిన్సియర్గా చేశాడో అదే సిన్సియర్ని మనం అందరం ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులు మేము చనిపోయిన వెంటనే అక్కడికి వెళ్ళాలి, కానీ అనుకోని పరిస్థితుల్లో గత 2 రోజుల నుంచి సీఎం గారి ప్రోగ్రామ్ నేను దాని కోఆర్డినేటర్గా ఉండటం, అక్కడి నుంచి కదలలేని పరిస్థితి ఉండి నేను వెళ్ళలేదు. ఇప్పుడు మేము ఇక్కడ సంతోష సభ చైర్మన్ గారు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని మాట్లాడి వాళ్ళ కుటుంబానికి దగ్గర పలకరించి వద్దామని చెప్పి బయలుదేరుతూ ఉన్నాం. మీరందరూ కూడా ఎప్పుడు కూడా అదే మీరందరంటే మనందరం కూడా పూర్తిగా ఆదర్శంగా తీసుకొని నవ్వుతా అందరం కూడా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఆయనకి ఆయన కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని, ఆయన ఆత్మకు శాంతి కొరగాలని ఆ దేవుడిని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అటువంటి వ్యక్తి మనకు దూరం కావడం మనకు చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన 30 ఏళ్ళు సర్వీస్ చేసి నాకు కూడా చాలా తక్కువ, గత 6 నెలలుగానే ఆయనతో కలిసి పనిచేయడం ఉంది నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే చాలా మృదు స్వభావి, అలాగే ప్రతి విషయాన్ని కూడా ఖచ్చితంగా చెప్పగలగ సమర్థులు ఆయన. వారు దూరం అవడం మన యాజమాన్యానికి, మన యొక్క సిబ్బంది అందరికీ కూడా ఎంతో తీరని లోటుని భావిస్తున్నాను. వారి ఆత్మకి శాంతి కలగాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. అలాగే వారి కుటుంబానికి కూడా మంచి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి రాబోయే రోజుల్లో వారికి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. చూసుకుంటే ఎటువంటి డౌట్ కూడా రాదనమాట. సో నిజంగా ఒక మంచి వ్యక్తిని, ఒక హానెస్టీకి అయితే మారిపోయారు ఆయన. నిజాయితీగా ఉంటారు, చాలా చక్కగా ఎవరికి ఏ సెక్షన్లో ఏం డౌట్ వచ్చినా కూడా ఆయన తీరుస్తూ ఉంటారు. అలాంటి నిజంగా మా సార్ చెప్పినట్టు మన జిల్లా పరిషత్లో ఒక మూల స్తంభాన్ని మనం కోల్పోయాము. ఆ దేవుడు వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడూ అండగా ఉండాలని, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.
ప్రజాసేవే పరమావధిగా పనిచేస్తున్న రాజకీయ కురువృద్ధుడు డాక్టర్ ఎరకల సాంబశివరావు తెలుగుదేశం పార్టీలో చేరడం పార్టీకి మరింత బలం చేకూరిందని ఏలూరు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి బడేటి చంటి తెలిపారు. మాజీ కార్పొరేటర్ వైసీపీ నాయకులు డాక్టర్ ఎరకల సాంబశివరావు 16వ డివిజన్లోని ఆయన నివాసం వద్ద వందలాది మందితో కలిసి బడేటి చంటి సమక్షంలో టీడీపీలో చేరారు. సాంబశివరావు సంతోషమ్మ దంపతులకు బడేటి చంటి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ డాక్టర్ ఎరకల సాంబశివరావు పేదల మనిషిగా కీర్తి సంపాదించుకున్నారని అన్నారు. వైసీపీ పాలనలో ప్రజా సమస్యల పరిష్కారం కావటం లేదని, ప్రజలకు ఏ పని చేయలేకపోతున్నానని, ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చే టీడీపీలో సాంబశివరావు చేరారని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని, వచ్చే ఎన్నికల్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి ఎంపీగా పుట్టా మహేష్ యాదవ్ను, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని బడేటి చంటి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డాక్టర్ ఎరకల సాంబశివరావు మాట్లాడుతూ బడేటి కుటుంబానికి తనకి ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. వైసీపీ పాలనలో ప్రజలకు ఏ విధమైన మేలు జరగడం లేదని, 55 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తాను ప్రజలకు మేలు జరిగేందుకు ప్రజల కోసం టీడీపీలో చేరానని అన్నారు. బడేటి చంటి ద్వారా ప్రజలకు సంబంధించి ఏ పనినైనా చేయించగలన నమ్మకం తనకు ఉందని చెప్పారు. వైసీపీ పోయిందని టీడీపీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కర్రి శ్రీను, పరసా వెంకటరామ్ కుమార్, పిలకల ప్రకాష్, కలపాల రామ్ కుమార్, ఏతకోట శ్రీను, బీజేపీ నాయకులు గాది రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సినిమాల్లో నటించినప్పటికీ కూడా నమస్కారం. ఈరోజు మరి 16వ డివిజన్లో మరి జాయినింగ్ సాంబశివరావు ఒక్కళ్ళే అవుతారు అని అనుకుంటే, సాంబశివరావుతో పాటు ఆయన ఏదైతే ప్రజలకి 25 సంవత్సరాల పాటు 55 సంవత్సరాలు ఏదైతే సేవ అందించారో వాళ్ళందరూ కూడా అభిమానంతో ఈయనతో పాటు మేమందరం కూడా ఈ కూటమిలోకి వస్తామని చెప్పి ఇక్కడ మరి చిన్న సమావేశం ఏదైతే జాయినింగ్ సమావేశం అని చెప్పి మీడియా ప్రెస్ పెడితే ఇది ఒక సభలాగా అందరూ కూడా రావడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీ కూటమికి ప్రజల నుంచి ఏ విధమైన మద్దతు ఉందనేది ప్రతి ఒక్కరు కూడా చూడాలి. మరి గత 55 సంవత్సరాల్లో అందరి నోట్లో నాలుగుగా అయ్యి ప్రజలకి ఏది కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఇంటి పట్ట కానీ ఏ చిన్న సమస్య ఉన్నప్పటికీ కూడా ప్రతి సమస్యని కూడా నాది తనదిగా చూసి ప్రతి పేదవాడి కుటుంబానికి కూడా అందుబాటులో ఏదైతే ఉన్నాడో సాంబశివరావు ఆయన్ని అభిమానించారు. ఆయన కూడా మా నాన్నగారి టైం నుంచి ఇద్దరు కలిపి ఒక్కసారి రాజకీయాల్లోకి రావడం జరిగింది. మా నాన్నగారి పట్ల అభిమానంతో నేను 3 సార్లు వచ్చినప్పుడు కూడా ఈయన దగ్గరికి సలహాలు తీసుకోవడం జరిగింది. ఆయన కూడా తప్పనిసరిగా నేను ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పడం జరిగింది. ఇవాళ ప్రజలకి ఏదన్నా పని చెయ్యాలి అనంటే కనీసం అర్హత ఉన్న వాడికి రేషన్ కార్డు కూడా ఇప్పించలేని పరిస్థితి 70 ఏళ్ల చరిత్ర తర్వాత ఈ 5 సంవత్సరాలు జరిగిందని ఆయన బాధపడటం జరిగింది. ఈ రోజున ప్రజలకి పని చెయ్యాలి అనంటే తప్పనిసరిగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి మనం మద్దతు పలకాలి. ప్రతి పేదవాడికి కూడా పని చేయించాలి. ఏదన్నా సరే వాళ్ళకి ఫలానా సమస్య ఉందంటే ఆ సమస్యను తీర్చాలి. నా 55 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇటువంటి పరిపాలన ఎప్పుడూ కూడా చూడలేదు. తప్పనిసరిగా ప్రజలకి మేలు జరగాలి అని అంటే తెలుగుదేశం పార్టీ గెలవాలి అని ఆయన నాతో అనేక సార్లు అనడం కూడా జరిగింది. రేపు రాబోయే రోజుల్లో ఎండాకాలం వెళ్ళేసరికి వర్షాకాలం ఎంత చల్లగా వస్తుందో ఒక మంచి ప్రభుత్వం, ఒక ఆహ్లాదకరమైన ప్రభుత్వం, ప్రజలందరికీ మన్నలు పొందే ప్రభుత్వం తప్పనిసరిగా జూన్ 4వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తుందని సందర్భంగా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, మైనార్టీలు ఉన్నప్పటికీ కూడా నేను వాళ్ళకి సేవ చేయలేకపోతున్నాను. కాబట్టి వీళ్ళ ఆధ్వర్యంలో నేను సేవ చేయగలిగిన ఉద్దేశంతో 3 కూటములలో చేరడం జరిగింది. మీ అందరి అనుగ్రహం వల్ల, మీ అందరి సహకారంతో, బడేటి బుజ్జి చంటి గారి సహకారంతో మీ అందరికీ సేవ చేస్తాను నమ్మకంతో ఈ పార్టీ చేరడం జరిగింది. ఎన్నోసార్లు ఇలా ఉన్న పరిస్థితి ఎన్నో జరిగింది. చంటి గారికి నాకు ఆపరేషన్ చేర్చుకున్నప్పటికి కూడా నేను పట్టుకోకుండా ఈ పార్టీ గెలిపించాలి, ఈ కూటమిని గెలిపించాలి, ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగేస్తాను. ఈ చుట్టుపక్కల ఉండండి ఎంజాయ్మెంట్లు ఇవ్వండి, పట్టాలు ఇవ్వండి, పందాల కార్డు ఇవ్వండి, 35 గారు అంత్యోదయ కార్డు, అన్నపూర్ణ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. నేను ప్రతి ఒక్కరికి ఇక్కడ రూపాయి లంచం లేకుండా నా జీవితాన్ని నేను అందరికీ దారిపోసాను. ఆ దారిపోసే ఛాన్స్ నాకు ఇవ్వలేదు. కూటమి ఆధ్వర్యంలో మీ అందరికీ సేవ చేస్తాను నమ్మకంతో నాకు ఉన్నటువంటి చొరవ కుటుంబానికి కుటుంబానికి ఉన్నటువంటి నెరవేర్చి వచ్చే చొరవతో మీ అందరికీ సేవ చేస్తాను నమ్ముతూ మీ అందరూ కలిసి ఒక ఓటు కూడా మిస్ అవ్వకుండా ఓటేసి సైకిల్ కేసి 2 ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి 2 కూడా సైకిల్ గుర్తుకేసి అఖండ విజయం మన 5 డివిజన్లు 14, 15, 16, 17, 18, 19 6 డివిజన్లు పూర్తిగా న్యాయం జరుగుతుందని నమ్మకంతో
గుడివాక లంక సభలో కొల్లేటి గ్రామాలకు చింతమనేని వరాల జల్లు ప్రకటించారు. పలు అభివృద్ధి పనులకు హామీలిచ్చారు. ప్రతి కుటుంబానికి ప్రతి సమస్యలో ఒక పెద్ద కొడుకుగా వారికి అండగా ఉంటానని, వారందరి రుణం తీర్చుకుంటానని బుధవారం రాత్రి జరిగిన కొల్లేటి లంక గ్రామాల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. చింతమనేని రాకతో కొల్లేటి గ్రామాలు దద్దరిల్లాయి. తన అభిమాన నాయకుడికి కొల్లేటి గ్రామాల ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఉప్పొంగన ఉత్సాహంతో కొల్లేటి యువత సందడి చేశారు. ఈ కార్యక్రమంలో మహిళామణులు భారీగా పాల్గొన్నారు. కార్యక్రమాలను ఏకతాటిపై అంతా తామై కొల్లేటి గ్రామ పెద్దలు విజయవంతంగా నడిపించారు. గ్రామానికి అభివృద్ధి మేనిఫెస్టోను చింతమనేని ప్రకటించారు. హర్షధ్వానాలతో కొల్లేటి గ్రామాలు మారుమ్రోగాయి. ప్రతి కొల్లేటి గ్రామాల అభివృద్ధికి అండగా ఉంటానని, వారి అడిగిన హామీలే కాదు, వారి అడగనవి, వారి చిరకాల కోరికలు కూడా నెరవేరుస్తానని హామీ ఇస్తున్నానని ఆయన తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి 3 సెంట్ల స్థలం ఇస్తామని, అలాగే ఊర్లో ఉన్న మసాజ్ సెంటర్ని తొలగిస్తామని, వీటితో పాటు వారి అడగని వారి చిరకాల కోరికైన గుడివాక లంకకు డబుల్ రోడ్లు వేయిస్తానని, తొలగించబడిన ప్రతి పెన్షన్ను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహకారంతో కొల్లేరును 3వ కాంటెర్ కుదిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొల్లేటి గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. నెల 1500 మీ అకౌంట్లో వేపిస్తామని చెప్పి కూడా పాఠశాలకు సరిపడా ఉపాధ్యాయుల్ని పెడతాను. ప్రధానంగా మీరు అడగినటువంటి విషయం, నేనుకున్నటువంటి కోరిక గుడివాక లంక నుండి డబల్ రోడ్డు చేస్తా. రోడ్డు ఇరుకైపోవడం వల్ల ఎన్నిసార్లు పోసినా అటు ఇటు సరిపోవటం లేదు. ఇటు 10 మీటర్లు 15 మీటర్లు అటు 15 మీటర్లు మట్టి వస్తే డబల్ రోడ్ లాగా ఉంది. అప్పుడు మనం రోడ్డు వేస్తే రోడ్డు ఆ రోడ్డు ఆ విధంగా అభివృద్ధి చేస్తా. అన్ని గ్రామాలు చదువుకున్నాయి. మీకు కూడా 5 నుంచి 3కు తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తున్నా. మీరు పడితే నాకేదైనా భగవంతుడు అవకాశం కల్పిస్తే నీకు ఇక్కడ నుండి డైరెక్ట్ గా యాగామిలిగా ఉండేస్తా. ఇటు కలుపుతా. 10 ఏళ్ళు ఎమ్మెల్యే చేశా. ఇంతకు ముందే మీ అందరి యొక్క ఆశీస్సులే. కానీ మీ పెద్దలను అడగండి, మీ మల్లుని అడగండి, మీ పెద్ద వడ్డీని అడగండి, పాత వాళ్ళని. గోపాల్పురం మండలం జగన్నాథపురం గ్రామ శివార్లో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సులో భారీగా నగదు పట్టుబడింది. హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ రామాంజనేయ ట్రావెల్స్కు చెందిన బస్సు అని పోలీసులు గుర్తించారు. ఎటువంటి అనుమతి లేకుండా సూట్ కేసులో తీసుకెళ్తున్న 2.4 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. దేవరపల్లి సీఐ బాలా సురేష్, గోపాల్పురం ఎస్ఐ కర్రి సతీష్ నగదును పరిశీలించి కేసు నమోదు చేశారు. पकला गया क्या अम्मा कितना तुम दिए आगड़ा ఉంచు అలా ఉంచు అలా చూడు ఒకసారి నువ్వు
హలో హలో అన్నయ్య అన్నయ్య బాబు ఇలా దూరం కదా ఎక్కడ పెట్టి आडिया देख रहे महिरावणीरो भाई रील करियो ना साइड दांटा उठो उठो ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే బ్రాహ్మణుల మద్దతు ఉంటుందని అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు ద్రోణంరాజు రవికుమార్ తెలిపారు. అతిథి కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవికుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భించే ముందు 28 మంది ఎమ్మెల్యేలుగా బ్రాహ్మణులు ఉన్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏ ఒక్క బ్రాహ్మణునికి కూడా ఎమ్మెల్యేగా గానీ ఎమ్మెల్సీగా గానీ అవకాశం ఇవ్వలేదని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో బ్రాహ్మణులకు ఒక ఎమ్మెల్యే స్థానం ఇచ్చి గౌరవించాలని చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు బ్రాహ్మణులకు ఒక్క సీటు కూడా కేటాయించలేదని అన్నారు. ఏలూరు ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాలక మండలి చైర్మన్ తోలేటి శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రాహ్మణులకు ఎమ్మెల్యే ఆళ్లనాని అత్యంత ప్రాధాన్యత ఇచ్చి గౌరవిస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆళ్లనాని విజయానికి కృషి చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో అఖిల భారత బ్రాహ్మణ యోజన విభాగం ఉపాధ్యక్షులు సూరంపూడి కామేష్, నాయకులు ఏఎస్పీ కుమార్, ప్రయా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. దాని గురించి వేరే చేసి అందరూ కూడా మాట్లాడమని చెప్పి అందరికీ నమస్కారం. ఆ రోజు విషబీజం నాటితే ఈ రోజు కూడా కోలుకోని వ్యక్తులుగా, కోలుకోని జాతిగా మనుగడ సాగిస్తున్నామంటే అది మేము మాత్రమే. ఎందుకంటే మాకు ఎటువంటి రిజర్వేషన్ ఉండవు, మాకు ఎటువంటి ఆలోచనలతో ఒకరి దగ్గరికి పోయి అడుక్కునే పరిస్థితి లేదు. కానీ సమాజంలో ఎవరైనా అడిగితే ఏంటయ్యా అంటే మీరే పెద్దవారు కదండి, మీరు చెప్తే అందరు వింటారు కదండి అంటారు. మేము చెప్పితే వినే లోకం పోయింది, కాలం పోయింది. కానీ ఈరోజు మేమే అడుక్కునే స్థాయికి దిగజార్చింది ఎవరయ్యా అంటే తెలుగుదేశం పార్టీ వారు మాత్రమే. ఈరోజు మేము చెప్తున్నది ఒకటే, ఇదే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు పరిపాలించారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక 30 సంవత్సరాల నుంచి ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. ఏనాడైనా ఒక్క ఎమ్మెల్యే కానీ
ఒక్క ఎమ్మెల్సీ కానీ ఒక రాజ్యసభ కానీ ఇచ్చిన బీఫామ్లు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా అనేది మేము అడుగుతున్నాం. కారణం ఏంటంటే మమ్మల్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుదలకు తోడ్పడతాను అని ఒక హామీ ఇస్తున్నందుకే ఈరోజు మేమందరం కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీకి మేము ఓటేయమని కోరడానికి ఇక్కడ రావడం జరిగింది. చాలా సౌమ్యుడు. మరి నాని గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు. నాని గారు వారి అది పైగా అధికాక మా కారుమూరి నాగేశ్వరరావు గారు జడ్పీ చైర్మన్గా కూడా చేశారు గతంలో. వారి సుపరిచితులు అందరూ కూడా వారి కుమారుడు సునీల్ గారు కూడా చాలా సౌమ్యుడు కాబట్టి అందరికీ అందుబాటులో ఉంటారని చెప్పి సందర్భం తెలుసు. బ్రాహ్మణులకి ప్రత్యేకంగా గతంలో బ్రాహ్మణ కార్పొరేషన్కి మాట్లాడిన ఆ విషయం గురించి నేను మాట్లాడాలి. 281 కోట్లు బ్రాహ్మణ కార్పొరేషన్కి ఇచ్చారు గతంలో. మరి ఈవేళ రోజున బ్రాహ్మణులకి అన్ని రకాలుగా అన్ని పథకాల ద్వారా 780 కోట్ల లబ్ధిని ఏర్పాటు చేశారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మీకు మెయిన్గా తెలవాలి అంటే కనుక మా ఆల నాని గారు మా ఎమ్మెల్యే గారు బ్రాహ్మణ పక్షపాతి అని చెప్పడానికి ఏ విధంగా కూడా సంకోచించక్కర్లేదు. ప్రతి విషయంలో కూడా మీకు ప్రతి కార్పొరేటర్ ఇవ్వడానికి కానీ లేదంటే గుడి చైర్మన్కి ఇవ్వడం కానీ ఏ విధమైన సహాయాన్ని వెంటనే ఆయన నో అని చెప్పి ఏ రోజు కూడా లేదు. అలాగే మేము అడిగిన వెంటనే ఏది లేదనకుండా ప్రతి విషయంలో కూడా మనకి బ్రాహ్మణకి కోఆపరేషన్ అనేది ఆయనతో జరుగుద్ది అని చెప్పడానికి ఏ విధంగా కూడా మనం నిస్సందేహంగా చెప్పవచ్చు. నా ఉద్దేశం ఒకటే. ఇంకొక విషయం చెప్తాను. ఈ 5 సంవత్సరాల్లో కూడా ఎలాంటి దుశ్చర్యలు కానీ లేదంటే గొడవలు లేకుండా జరిగిందంటే అది ఆళ్ళనాని గారి ప్రభుత్వంలో జరిగింది. అలాగే ఇంకో విషయం ఏంటంటే మీ అందరికీ వినపం ఏంటంటే జగన్ గారి సంక్షేమ పథకాలు సాగాలనుకున్నా మన ఆళ్ళనాని గారు కంపల్సరీ రావాలి. కాబట్టి ఆళ్ళనాని గారికి అందరూ కూడా మీ విలువైన ఓటు వేసి గెలిపించవలసిగా కోరుచున్నాను. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసిన బీజేపీని చిత్తుగా ఓడించాలని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనా సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అతిథి కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాపై మొదటి సంతకం చేస్తానని రాహుల్ గాంధీ ప్రకటించడాన్ని హర్షించారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి బాధ్యత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాందేనని తెలిపారు. ప్రత్యేక హోదా అంశాన్ని కాంగ్రెస్ పార్టీ మినహా మరే పార్టీ కూడా మేనిఫెస్టోలో పెట్టకపోవడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే నిజాయితీ గల వ్యక్తులను మాత్రమే ఎన్నుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో రిటైర్డ్ ప్రొఫెసర్ గొరివి అప్పలనాయుడు, విద్యార్థి యువజన జేఏసీ రాష్ట్ర కార్యదర్శి ప్రత్తిపాటి బుల్లిరాజు, ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే పాల్గొన్నారు. ఓకేనండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ విషమ పరిస్థితిలో ఉంది. మీ అందరికీ ఒక కారణంగా తెలుసు. దేశమే విషమ పరిస్థితిలో ఉందని దేశం అందరికీ తెలుస్తూ ఉంది. ఈసారి ఉత్తర భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఇది ప్రజాస్వామ్యానికి ఆఖరి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. డెఫినెట్గా చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న విషయం చూపిస్తాను. ఇది తెలంగాణ బీజేపీ నాయకులు, పెద్ద నాయకులు వీళ్ళు మాట్లాడుతా ఆంధ్రప్రదేశ్కి దోచిపెట్టారంట. విభజన అయిపోయి 10 సంవత్సరాలు అయిపోతుంటే వీళ్ళని ఎవరు దోచిపెట్టారు, ఎవరున్నారు, అసలు ఎక్కడున్నారు? ఇలా మాట్లాడుతుంటే ఖండించే నాయకుడు లేడా? కష్టాలు పడితే కుంటుకుంటా నడుస్తుంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇంకా ఎన్నాళ్ళు ఏడుస్తారు? మీరు ఒక జాతీయ పార్టీనా? మీరు ఒక జాతీయ పార్టీ తోటి ఆంధ్ర వాళ్ళ మీద ఓ తెలుగు జాతిలో ఉండి మీరు విషం కురిపిస్తున్నారా? ఏడు బాగుపడిపోయిందండి ఆంధ్రప్రదేశ్. ఇంకెన్నాళ్ళు ఏడుస్తారు? తెలుగు జాతి అంటే బాగుండాలనుకునే వాళ్ళం మేము. తెలంగాణ ఈ దేశంలో నెంబర్ 1 ప్లేస్కి చేరుకుంది. సంతోషిస్తున్నాం. తలసరి ఆదాయంలో 2024 నాటికి నెంబర్ 1లో ఉంది. బాగుండాలని కోరుకుంటున్నాం. మీ ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళంటే మా మీద పడి ఏడుస్తారు తోటి తెలుగు వాళ్ళ మీద. ప్రతి ఒక్కరు మాట్లాడతాం సంపద పెంచుతాం. ఏంటి సంపద పెంచేది? ఏం తీసుకొచ్చారు మీరు సంపద? అస్సాంలో కూడా వచ్చింది ఒక 2 ఫ్యాక్టరీలు. మీరు ఇవాళ ప్రత్యేక విభజనాలు రాకపోతే, ఇవాళ రాయితీలు రాకపోతే ఇక్కడ విద్యార్థులు యువత ఇంకో 50 సంవత్సరాలు వలస వెళ్తారు. నేను ఫిగర్స్ అడుగుతున్నా. ఏంటి మీరు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ సాధించిందన్న? దీనికి 5 సంవత్సరాలు పట్టదు, 3 సంవత్సరాలు సరిపోతాయి. మీరు ఏమి సాధించకుండా మోసం చేస్తున్నారు. నేను చెప్పిన దాంట్లో ప్రతిదీ కక్షలు చర్చకు రండి. రావట్లేదు. నేను ఎవరిని అనుచితంగా మాట్లాడినా, అసభ్యంగా మాట్లాడినా. 2000 ఇంకోటి కూడా చెప్తాను. 2019 కంటే ముందు కంటే తర్వాత ఉధృతంగా ఉద్యమాలు చేశాం. కొన్ని మీడియాలు చూపించలేదు ప్రజలకు. మేమేం చేయం దానికి. వాళ్ళు ఢిల్లీ మొత్తం తిరిగి వచ్చాం. అందరు మంత్రుల్ని, ధర్మేంద్ర ప్రధాన్ గారిని, అలాగే రాజ్నాథ్ సింగ్ గారిని, మన్సుఖ్ మాండవీయ గారిని, నితిన్ గడ్కరీ గారిని, నిర్మలా సీతారామన్ అందరినీ కలిసాం. నీతి ఆయోగ్ దగ్గరికి వెళ్ళాం. మీరు రాష్ట్రం విద్యార్థి యువజన సమరయాత్ర చేసాం. ఏలూరు కొడతా మొత్తం అంతా తీసుకొచ్చాం. విద్యార్థులు కవర్ చేసాం రాష్ట్రం అంతా. ఏం చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. మీరు మాత్రం సిగ్గుపడకుండా గౌరవనీయురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి
వాళ్ళకి మెజార్టీ లేపని మీరు వెళ్ళి మద్దతు ఇచ్చారు. ఒక్క కండిషన్ పెట్టవచ్చు కదా మహానుభావులారా, మిమ్మల్ని తిట్టాలని లేదు నాకు. అరే రాష్ట్రం కోసం కనీసం ఒక చిన్న కండిషన్ పెట్టాలి కదా, మేము మద్దతు ఇస్తాము లేకపోతే మీరు ఓడిపోతారు, మాకు ఈ భావితరాలకు కావాల్సిన శ్వాసది, లేకపోతే మీరు సైకోలు శాడిస్టులు తిట్టుకోవడానికి చర్చలు, అది కాదని కావాల్సింది రాష్ట్రంలో. అందుకని ఖచ్చితంగా చెప్తున్నాయి, వాళ్ళు అనేక వివరాలు ఉన్నాయి, కానీ ముందు మాత్రం చెప్తున్నాం, దయచేసి ఓటర్లకు ఇవాళ ఎన్నికలు వస్తున్నాయి. 5 సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ మీటింగ్ పెట్టాం, సరిగ్గా 5 సంవత్సరాల క్రితం కూడా మీటింగ్ పెట్టాం. మేము మాట ఏ పార్టీ అని అడుగుతూ ఉంటారు, 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ప్రతి చోట. అందుకని చెప్తున్నాం, మీ నియోజకవర్గాల్లో నీతి నిజాయితీ నిబద్ధతన్న అభ్యర్థులు ఓట్లేయండి. వాళ్ళు ఏ పార్టీ అయినా ఇండిపెండెంట్ అయినా పర్వాలేదు, రిటైర్డ్ చెప్పారు కదా, రిటైర్డ్ ఉంటారు. అలాగే వామపక్షాల అభ్యర్థులు ఉన్నారు ఇక్కడ, సోదరుడు బండి వెంకటేష్ గారు. ఇవాళ నీతిని అంటే మీకు కనపడేదేంటి, మతాలు కులాలు కొంతమందికి, లేకపోతే డబ్బులు, లేకపోతే ఖచ్చితంగా మీరు వేయండి గెలుస్తారు లేదు చూస్తాం అలాంటి వాళ్ళు. లేకపోతే జేడి లక్ష్మణ్ గారు పోటీ చేస్తున్నారు, ప్రత్యేక హోదా ఆమె సాధనా సమితి కార్యదర్శిగా ఉన్నారు, ఆయన నిలబడి పోరాడతానన్నారు. వాళ్ళకి ఇవ్వాలి కదా. 8 రాష్ట్రాలను పంపించిన తెలుగు జాతీయాలో చచ్చి శాతకాని జాతిలో మిగలడానికి వీలేదు. బానిసలం కాదు, మనం నిరూపిద్దాం. ఎంతమంది ఉన్నా సరే మనం ఖచ్చితంగా దానికి గౌరవించడం కోరుతా ఉన్నాను. ఉత్తర భారతీయ జనతా పార్టీని మాత్రం ఒక్క సీటు గెలిచిన 100 కంటే తక్కువ ఇట్లా వచ్చినాయండి, 0.5% అంట సర్వేలు చేస్తే. వీళ్ళకి 45% కాలు మొక్కుతున్నారు. 6 సీట్లు అంట. 0.5% ఉన్న వాళ్ళకి వెనకాల పడతాం, దౌర్భాగ్యం అనేది కూడా రాకూడదు. ఖచ్చితంగా ప్రతి చోట వాడుకోవటమని మనం చేస్తున్నాను. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. నాయకుడంటే భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టడం. మన ఏలూరు నియోజకవర్గంలో మన ఆళ్ల నాని గారి ద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తమిళేరు, వైఎస్ఆర్ కాలనీ రేవిట్మెంట్ వాల్, ఏలూరు సుందరీకరణ, 33,000 మందికి ఇళ్ల పట్టాలు, నాడు నేడు స్కూల్స్, ప్రభుత్వ ఆసుపత్రి, బుద్ధ పార్క్, వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్స్, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇలా ఎన్నో శాశ్వతంగా మన ఏలూరుకు అందించిన ఘనత మన ఆళ్ల నాని గారికి దక్కుతుంది. అందుకే అందరి నోటా ఒకటే మాట, అవును మళ్ళీ ఆళ్ల నాని గారైతేనే బాగుంటుంది. మన ఏలూరు, మన ఆళ్ల నాని. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ CPVC పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. నిరూపించాం, నిరూపిస్తాం. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇంజనీరింగ్ లోనైనా, మెడిసిన్ లోనైనా ఏలూరులో #1 NRI. JEE మెయిన్ 2024 ఫలితాల్లో ఏలూరు NRI విద్యార్థుల విజయ భేరి. జె జగన్నాథ సూరి 99.85%, MVN రోహిత్ 99.81%, M షణ్ముఖ్ 96.87%, GV ప్రభు కార్తిక్
96.63 percentile. G Sai Krishna 94.35 percentile. N Tanvish 92.44 percentile. P Pritam Sai 90.02 percentile. Laksham Nidhi Laksha Sadhana NRI ది. NRI Junior Colleges, NR Pet Yeluru. వెల్కమ్ బ్యాక్. పతి కోసం సతి, మరిది కోసం వదినమ్మలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏలూరు కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బడేటి చంటి గెలుపు కోరుతూ పవర్పేట నుండి పర్సన్ మధ్యాహ్నం ఈశ్వరి బలరాంతో కలిసి వారి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా వెళ్లి కుంకుమ బొట్టు పెట్టి బడేటి చంటిని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. దీనిలో భాగంగా ప్రతి గడపలో వారిని ఆప్యాయంగా పలకరిస్తూ తప్పక మద్దతిస్తామని ప్రజలు వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు తవ్వ అరుణకుమారితో పాటు పలువురు టీడీపీ మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు. నాయకత్వం బడేటి చంటి నాయకత్వం. శరత్ గారు బాగున్నారా? నీ రవిని ఒకసారి పాంప్లెట్ పట్టుకోండి, ఒకసారి పాంప్లెట్ పట్టుకోండి, పైకి పట్టుకోండి. రెండో వైపు చూసే పర్వాలేదు పార్టీ అందుకని అంతే. రెండో జరగండి. ఓకే ఒకసారి ఓకే. అందరికీ నమస్కారం అండి. బుజ్జి గారిని ఎంతైతే ఆదరించారో అలాగే బడేటి చంటి గారిని కూడా అంతే ఆదరిస్తారని, తెలుగుదేశానికి ఓటేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని, కూటమి అభ్యర్థిని మంచిగా గెలిపిస్తారని కోరుకుంటూ ఎన్డీఏ కూటమి అభ్యర్థి బడేటి చంటి గారిని గెలిపించండి. తప్పనిసరిగా కూటమికి ఓటేసి మీ అందరూ ఓటేసి ఆశీర్వదించండి. ఏలూరుని అభివృద్ధి చేస్తారు ఆయన బాగా. ప్రతి ఒక్కరికి అండగా ఉండే కుటుంబం మా బడేటి కుటుంబం. అందరూ తప్పనిసరిగా చంటి గారికి ఓటేసి గెలిపించండి. అందరికీ నమస్కారం. ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి గారికి ఓటేసి మీరందరూ బడేటి కుటుంబం గురించి మీ అందరికీ తెలుసు. వాళ్ళు ఎంత నిస్వార్థంగా సేవ చేశారో. వాళ్ళందరినీ ఆయన గెలిపించి మీరందరూ ప్రజలందరూ ఓటేసి ఆయన గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏలూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ఆర్పేటలోని రెడ్ క్రాస్ మందుల షాప్ ఎదురుగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ పాస్టర్ల స్వచ్ఛంద ఉపాధ్యాయురాలు వైఎస్ విమలారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విమలారెడ్డి మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి రెడ్ క్రాస్ సొసైటీ చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛందంగా స్వతంత్రంగా పనిచేసే ఏకైక సంస్థ రెడ్ క్రాస్ అని, ప్రపంచంలో ఏ విపత్తులు సంభవించినా రెడ్ క్రాస్ తమదైన సేవా కార్యక్రమాలు చేస్తాయని అన్నారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బివి కృష్ణారెడ్డి మాట్లాడుతూ రోజురోజుకి ఉష్ణోగ్రతలు అధికమవుతున్నాయని, అందువల్ల రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు, వడగాల్పుల జాగ్రత్తలు సూచించే కరపత్రాలను పంపిణీ చేయడం, ఆసుపత్రులు మరియు జనసంచార
ఏలూరు సుంకరవారి తోట శివారు అగ్రహారం గంగానమ్మ వారి ఆలయ పునరుద్ధరణ వార్షికోత్సవం సందర్భంగా సుంకరవారి తోటలోని పోతురాజు బాబుకు మరియు అగ్రహారం గంగానమ్మ అమ్మవారికి విశేష పూజలు స్నాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సుంకర చంద్రశేఖర్ మరియు గ్రామ పెద్దలు స్థానికులు విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో ఎన్నికల ప్రచారంలో రాజమండ్రి ఎంపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి, గోపాలపురం కూటమి అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. మారంపల్లి, రాజుపాలెం, గొల్లగూడెం, పంగెడిగూడెం, గుర్రంపల్లి గ్రామాల్లో జరిగిన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాల్లో రాష్ట్రం ఏమాత్రం అభివృద్ధి చెందలేదని, పంచాయతీ నిధులు దారి మళ్లించారని, ఏ వర్గానికి సంపూర్ణ న్యాయం చేయని పరిపాలన సాగించారని, అభివృద్ధి చెందాలంటే అందరూ ఆలోచించి ఓటు వేయాలని, గడిచిన 5 సంవత్సరాల్లో రాజధాని నిర్మాణం చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామని, రైతుకు ఏమాత్రం ఉపయోగం లేని ప్రభుత్వాన్ని మనం చూశామని, కూటమిలో 3 పార్టీలు పేదవారికి న్యాయం చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నాయని తెలిపారు. గ్యారంటీ ఇప్పటికే సగం నాశనం అయిపోయినాయి మన జీవితాలు. గ్రామస్తులందరూ కూడా వారిని ఆశీర్వదించి నియోజకవర్గ అసెంబ్లీ అధ్యక్షులు పోటీ చేస్తున్న మట్టిపాటి వెంకటరాజు గారు కూడా మన గ్రామానికి ఇంటికి పంపిస్తారని, అదేవిధంగా మట్టిపాటి వెంకటరాజు గారికి సైకిల్ గుర్తుతో ఓటు వేసి అత్యధిక మెజార్టీతో వెంకటరాజు ఏ మాత్రం కూడా అభివృద్ధి జరగకుండా
పంచాయతీలకి రావాల్సినటువంటి నిధుల్ని సైతం దారి మళ్లించి ఇక్కడ సర్పంచులకి సైతం ఎటువంటి విధులు లేకుండా, నిధులు కూడా లేకుండా చేసినటువంటి వైనం మీ అందరికీ తెలియనటువంటి విషయం కాదు. అదేవిధంగా గడిచిన 5 సంవత్సరాల కాలంలో కూడా కేవలం నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీలు అని చెప్పడం తప్పించి ఎవరికి కూడా సంపూర్ణంగా న్యాయం చేయనటువంటి పరిపాలనని మనం 2019 నుండి నేటి వరకు కూడా చూసుకున్నాం. కనుక మన జీవితాల్లో కనుక మెరుగైనటువంటి మార్పు తీసుకురావాలన్నా, లేదా మన ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, లేదా మన ఈ పల్లె అభివృద్ధి చెందాలన్నా కూడా మీరందరూ కూడా ఆలోచించి రేపు మే 13 జరిగే ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో మన దగ్గర ఉన్నటువంటి అతి పదునైన ఆయుధం ఏదైనా ఉన్నదంటే అది ఓటు అని చెప్పి మీరు అందరూ కూడా గ్రహించాలి. కనుక ఓటు హక్కుని మీరు విచక్షణతోటి వినియోగించుకోమని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పరిచారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఇవాళ చూసినట్లయితే రాజధాని లేని రాష్ట్రంగా ఏదన్నా మిగిలింది అంటే మన ఆంధ్ర రాష్ట్రం మాత్రమే. ఈ 5 సంవత్సరాల కాలంలో కనీసం ఒక రాజధాని నిర్మాణం కూడా చేసుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. అది మాత్రమే కాకుండా రైతులకి సైతం ఏమాత్రం సహాయపడకుండా అక్కడికి రానటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం. కనుక మే 13న మీరు ఆలోచించండి, 3 పార్టీలు కూడా అది 4వ స్థానంలో ఉంటుంది, పక్కనే కమలం గుర్తు కూడా ఉంటుంది. కనుక కమలానికి ఓటు వేసి నన్ను ఆశీర్వదించవలసిందిగా అభ్యర్థిస్తూ, అదేవిధంగా శాసనసభకి సోదరులు మద్దిపాటి వెంకటరాజు గారు 2వ బ్యాలెట్ మీకు ఏదైతే ఇస్తారో, 2వ ఈవీఎం దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ఏదైతే బటన్ నొక్కాలో అది 3వ స్థానంలో ఉంటుంది, సైకిల్ గుర్తు ఉంటుంది. మీరు మద్దిపాటి వెంకటరాజు గారిని కూడా ఆశీర్వదించండి. మేమిద్దరం కూడా మీ గళమవుతూ అక్కడ పార్లమెంట్లో కావచ్చు, ఇక్కడ శాసనసభలో కావచ్చు, మీ సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా మా వంతు కృషి మేము చేస్తాము అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. ఐఎఫ్టియు అనుబంధ గౌతమి ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏలూరు రూరల్ ఆధ్వర్యంలో మేడే జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూనియన్ గౌరవ అధ్యక్షులు ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి యు వెంకటేశ్వరరావు హాజరై మాట్లాడుతూ, భారతదేశంలో బీజేపీ సర్కార్ 44 చట్టాలను రద్దు చేస్తూ కార్మిక హక్కులను హరించే విధంగా 4 లేబర్ కోడ్లను ప్రవేశపెట్టిందని, ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరిస్తూ మొత్తంగా సంపదను ప్రైవేట్ పరం దిశగా ప్రయాణం చేస్తున్న మోదీ షా సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం, కష్టజీవి వర్గం ఉద్యమాలకు ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేశారు. మోడీ షా పాలనకు వ్యతిరేకంగా భారతదేశ కార్మిక వర్గం మరో చికాగో తరహాలో ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని, ఆనాడే కార్మిక హక్కులకు పరిరక్షణ కలుగుతుందని తెలియజేశారు. మోడీ విధానాలు మార్చుకోకపోతే మరో స్వతంత్ర కార్మిక ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి వద్దా వెంకట్రావు, ఐఎఫ్టియు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ యూనియన్ కోశాధికారి గడసాల రమణ, యూనియన్ అధ్యక్షురాలు వాడపల్లి పద్మ, సభ్యులు అనసూయమ్మ, సుజాత, చిన్నరాణి, అల్లిసమ్మ, రంగమ్మ, లక్ష్మి, తోటరాణి, ఎం పద్మ, సత్యవతి, నారాయణమ్మ, కె రాణి, ఇస్మాయిల్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. కార్మిక హక్కులనిచ్చే 4 లేబర్ కోడ్లను, కార్మిక హక్కులనిచ్చే గౌతమి ఆగ్రో ఇండస్ట్రీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఐక్యత, గౌతమి ఆగ్రో ఇండస్ట్రీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఐక్యత, గౌతమి ఆగ్రో ఇండస్ట్రీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఐక్యత. జిందాబాద్ 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 జిందాబాద్. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, 4 లేబర్ కోడ్లను పరిరక్షించాలి, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలి, ప్రభుత్వ రంగ సంస్థలను రద్దు చేయాలి, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, 4 లేబర్ కోడ్. వెంకటేశ్వరరావు, ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి, వంగూరు గౌతమి ఆగ్రో ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు. 138వ మేడే సందర్భంగా ఈరోజు ఫ్యాక్టరీ గేట్ వద్ద జెండావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ మేడే సందర్భంగా కార్మిక వర్గం అంతా కూడా ప్రతినబోనాల్సిన అవసరం ఉంది.
కార్మికులు తమ ప్రాణ త్యాగాల ద్వారా రక్త తర్పణ ద్వారా సాధించుకున్నటువంటి అనేక హక్కులు సౌకర్యాలన్నింటినీ కూడా ఈనాడు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హరిస్తూ కార్మిక వర్గం పైన దాడి చేస్తూ ఉన్నారు. పూర్తిగా కార్మిక వర్గాన్ని విస్మరించడమే కాకుండా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ పరిస్థితిలో కార్మిక హక్కులు కాపాడటం కోసం 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ఇతర సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో కార్మిక వర్గం ఐక్యంగా సమరశీలంగా పోరాటం చేయాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా మన ముందు ఇప్పుడు పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ సందర్భంగా కార్మిక వర్గానికి ద్రోహం చేస్తూ కార్మిక హక్కులు హరించే వాళ్ళ పట్ల కూడా అప్రమత్తంగా ఉండి కార్మిక వర్గం సరైన నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తు పోరాటాలకు కార్మిక వర్గం సిద్ధంగా ఉండాలని కోరుతున్నాం. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.